సన్నాలకి 500 వెంటనే వేస్తాను వారం రోజుల్లోనే. ఒక్కొక్క రైతు కొన్ని చోట్ల 25 క్వింటాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల కొద్దిమంది బాగా పండిస్తే 30 క్వింటాలు కూడా వస్తాం, బాగా లేకపోతే 20 క్వింటాలు. 500 లెక్క ఒక్కొక్క రైతుకి 10,000 నుంచి ఎకరానికి 15,000 దాకా. ఒక రైతుకి 10,000, 12,000, 15,000 ఓన్లీ బోనస్ మీద పడుతున్నాయి. మేము ఇచ్చేటువంటి మిగతా కాకుండా, సపోర్ట్ ప్రైస్ కాకుండా. అట్లాగే రైతుల్ని ఏం రైతులకి మేము చేసినంతగా మీలాగా ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. మొదటి 14 నుంచి 18 వరకు 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి అసలు అట్లా నుంచి వడ్డీకే సరిపోయింది. రెండోసారి అయితే అసలు పూర్తిగా చేయలేము. మీరు లాస్ట్లో చివరికి ఏదో తూతు మంత్రం చేసి అది వదిలేశాం. కానీ మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం. నాట్ 1 రూపీ 2 రూపీస్, 21,000 crores. ఓ పక్కన మీరు చేసిన అప్పులకి 66,722 కోట్లు ఆ అప్పు కడుతూ, రైతుల అప్పు కూడా మేము 21,000 కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేశాం. రికార్డ్ టైంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒక సంవత్సర కాలంలో ఇన్ని వేల కోట్లు, 21,000 కోట్లు ఒక సంవత్సర కాలంలో 2 లక్షల రుణమాఫీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణ రాష్ట్ర, ఇది దేశానికి మొత్తానికి ఇది ఒక పెద్ద ఆదర్శం. అట్లాగే రైతు భరోసా మేము రాగానే 7,625 కోట్ల రూపాయలు వేసాం. రైతు బీమా మీ హయాంలో పూర్తి బంద్ చేశారు. ఫార్మర్స్ అందరికీ ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు. మేము రాగానే రైతు బీమా కట్టాము. అప్పుడు 1,514 కోట్ల రూపాయలు, 1,514 కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియంని గవర్నమెంట్ కట్టింది. మీరు 10 ఏళ్ళు కట్టలే. అట్లాగే మీరు 10 ఏళ్ళు మైక్రో ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా బంద్ చేశారు. సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ లాంటి. మేము 55 కోట్ల రూపాయలు మైక్రో ఇరిగేషన్కి డబ్బులు అలాట్ చేశాం, ఇచ్చాం, ఖర్చు పెట్టాం. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద ఆయిల్ పామ్కి 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. సీడ్స్ ఫార్మర్స్కి ఇచ్చేది మీరు చేయలేదు, 36 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. విత్తనాలు మొత్తం 29,888, అంటే నియరింగ్ అబౌట్ 30,000 crores. 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏది నేను చెప్పే బోనస్ కింద ఇచ్చిన డబ్బులు అవి కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుంచి ఈనాటి వరకు నియరింగ్ అబౌట్ 30,000 కోట్ల రూపాయలు వారికి నేరుగా ఖర్చు పెట్టాం, ఇచ్చాం క్యాష్. అట్లాగే ఇది నేను వీటితో పాటు ఇంకా చేసింది కూడా వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి ప్రతి నెల రోజు మేము సబ్సిడీ అమౌంట్ కడతా ఉన్నాం. అగ్రికల్చర్ బోర్వెల్స్ సంబంధించి 28 లక్షల పంప్ సెట్లు ఉంటే వాటికి ఇప్పటి వరకు మేము కట్టింది 11,270 కోట్ల రూపాయలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి డబ్బులు కడుతున్నాం నేరుగా. ఇట్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ దట్. మీలాగా మేము అప్పు పెట్టిపోలే, మేము కడుతున్నాం. 11,270 ప్రతి నెల డబ్బు చెల్లిస్తున్నాం. అట్లాగే
ఈ వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కోసం మీరు పెండింగ్ పెట్టిపోతే బిల్లులు ఇరిగేషన్ సంబంధించి 9,795 కోట్ల రూపాయలు 9,795 కోట్ల రూపాయలు ఇప్పటికి బిల్లు చెల్లించాము ఇరిగేషన్ సంబంధించి వ్యవసాయం కోసం. ఇవి మొత్తంగా కలిపితే ఇవి ఒక 21,065 కోట్ల రూపాయలు. అవి ఇవి కలిపితే 50,953 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి